భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా. హలో హలో మాస్టరు, అంత సీన్ లేదు గాని మీరు కాస్త ఆపండి. ఇక్కడ అంతగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు, మీరేం మొయ్యక్కర్లా. నిజమా? చెప్పమ్మా, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? నేనేమన్నా పార్కుల వెంట సినిమా హాళ్ల వెంట ఎవరితో పడితే వాడితో తిరిగానా? లేదుగా. నా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని నాకు తెలుసు, నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఆ వెధవకి కాపురం చేసే కెపాసిటీ లేక మోహన్ చెల్లక నా మీద నింద వేసి వెళ్లిపోయాడని సరిపెట్టుకుంటాను. ఇంకో మంచి మొగుడు దొరకడానికే వీడు తప్పిపోయాడని ఆనందపడతాను. శివాజీ, ఎవరో పూసిన మురికూతులకు నీ చెల్లెల శీలం మైలుపడిపోతురా. పెళ్లికి ముందే అనుమానం వచ్చింది కాబట్టి సంబంధం తెంచుకుని పారిపోయారు. అదే పెళ్ళయ్యాక అనుమానం వస్తే సంబంధం నిలుపుకోవడానికి జీవితకాలం మనమే వాళ్ళ కాళ్ళమే పడాల్సి వచ్చేది. ఏనన్నా, చెల్లెల పెళ్లి పేట్ల మీదే ఆగిపోయిందని సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడట్లేదమ్మా, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. ఊరంతా పిలిచి చేస్తున్న పెళ్లి మండపం వరకు వచ్చి ఆగిపోయిందనగానే పిచ్చి కోపంతో కూతురు జుట్టు పట్టుకుని ఎవడితోటి తిరిగావే, ఎప్పుడు కడుపు తీయించుకున్నావే అని అడిగే తల్లులున్నారు. అభాండం పడిందనగానే అన్నయ్య కాళ్ల మీద పడి ఏ తప్పు చేయలేదని చెప్పుకునే చెల్లెళ్లుంటారు. కాని ఆడపిల్ల మనసు నిజంగా అమ్మకొక్కదానికే తెలుసని ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలయ్యా. తప్పకుండా మనకి చెడు తల పెట్టిన వాళ్ళకు కూడా మంచే జరుగుతుంది. మంచే జరిగేలా చేస్తా. శిరీష, నాకు బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. అదే చేశానండి. వారే వా, థ్యాంక్స్ ఎ లాట్. అలాగే ఉడవచారంటే నాకు చాలా ఇష్టం. రేపు చేస్తావా? అది కూడా చేశానండి. చేసావా? రే, థ్యాంక్స్ ఎ లాట్. అందులోకి మీగడతో పాటు ధనియాల చారు కూడా చేశానండి. మీకు అల్సర్ అని అన్నిట్లోనూ ఉప్పు కారం తగ్గించాను. ఎంత ఉప్పు కారం తిన్నా నేను నీకు రుచిగా ఉండనులే శిరీష. బేసికలీ అనాథని, పైగా అల్సర్ పేషెంట్ ని. టైంకి తినాలి, ఇష్టమైనవి తినాలి. ఇవన్నీ తినాలంటే నాకు నీ సహాయం కావాలి. సహాయం అంటే ముద్దలు చేసి పెట్టడం కాదు. శివాజీ నీకు ముద్దులు పెట్టాడా లేదా చెప్పు. శిరీష, అన్నం తినకపోతే పేగలు మాడిపోతాయి. నిజం తెలుసుకోకపోతే పేగలు కట్టయిపోతాయి. ప్లీజ్ చెప్పు, నీకు శివాజీకి మధ్య ఏం జరిగిందో చెప్పు. నిజం తెలుసుకొని ఏం చేస్తారు అంటావు? జస్ట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే ఓహో అని ఊరుకుంటావా? లేదుగా. అతను ఎంత మెజారిటీతో గెలిచాడని అడుగుతాం. ఏ ఒక యాంగ్జైటీ, ఒక ఆతృత. అలాగే ఒక చిన్న పిల్లోడు రేయ్ మట్టి తింటారా అని కొట్టబోతాం. వాడు లేదు లేదన్నాడు అనుకో, అప్పుడు కొట్టం. వద్దమ్మా, మట్టి తింటే ఆరోగ్యం చెడిపోతుందంటాం. అలాగే నీకు శివాజీకి మధ్య సంబంధం ఉందా? మీరిద్దరూ తిరిగారా అని అడుగుతున్నాను. అవును తిరిగామన్నావనుకో, వద్దు శిరీష, ఆరోగ్యం చెడిపోతుంది, తప్పమ్మా, రోగాలు వస్తాయని చెప్తానంటే. శిరీష, బేసికలీ నేను అల్సర్ పేషెంట్ నమ్మా, పైగా అనాథని. నిజం తెలుసుకోకపోతే నాకు చచ్చిపోయేంత టెన్షన్ వస్తుందమ్మా. చెప్పు ప్లీజ్, ఏం జరిగింది? ఉంటండి, నాకే పాపం తెలీదు. అతనికి నాకు ఏ సంబంధం లేదు. అబ్బా, నీ మొగుడు అనుమానపు మొగుడు అనే స్టాంపు ఉండిపోవాల్సిందేనా? శిరీష, నీ భర్త బ్రాడ్ మైండెడ్ భర్త, ఓపెన్ హార్టెడ్ హస్బెండ్ అనే బిరుదు వచ్చే శక్తి నీలోనే ఉంది. చెప్పు, చెప్పవా? చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఎవరో వచ్చినట్టున్నారు, తలుపుకి. ఏ కళ్ళు 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 తుడుచుకొని వెళ్ళు. పెళ్ళాన్ని కొట్టాను, నన్ను అపార్థం చేసుకుంటారు. ఓ ప్లీజ్. ఎవరు మీరు? హలో, అన్నీ ఉన్నాడా? ఉండే ఉంటాళ్లే. అన్నీయా, హలో అన్నయ్యా, నే వచ్చేసా. ఏంటన్నయ్యా అప్పుడే భోంచేస్తున్నావా? ఓ, అల్సర్ పేషెంట్ కదా, అందుకా? బొంచే 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 బొంచే. అల్సరన్నీయా, అల్సరన్నీయా, అల్సరన్నీయా. ఉలవచారు బాగా బాడీకి వేడి కావలసిన టైంలో కరెక్ట్
ఐటమ్ ఉండవు శిరీష. అన్నయ్యా ఇక కుమ్ముడే కుమ్ముడు, ఇక దున్నుడే దున్నుడు. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వచ్చేస్తా. టన్ టన్ టాయ్. చక 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 చక. ఓయ్ చిక్కబుక్క రైలు, అదురని దీని స్టైల్. ఓకే అంటే గుబులే. వాట్ ఇస్ దిస్? ఓల్డ్ మంకు రమ్మన్నయ్యా, ఓ పెగ్గు తోస్తావా? ఓ అసలే అల్సర్ పేషెంట్ వి, పేగులన్నీ పాచిపోయి వాచిపోయి కుళ్ళి. శివాజీ. ఓ సారీ 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 సారీ. వాట్ ఆర్ యు డూయింగ్? గోంగూర పచ్చళ్ళలో ఫింగర్ ఎట్టి సప్పరిస్తున్నా. సూపరు. నోర్మోయ్, అడ్డమైన టైంకి వచ్చి డైరెక్ట్ గా బెడ్రూమ్ కెళ్ళి ఇప్పుడు నా ముందే మందు కొడుతున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? టైం టేబుల్ కనుక్కుందామని. ఏయ్, బయటకు పోరా. టైం టేబుల్ కావాలంటే కాలేజ్కి వచ్చి అడుగు, చిన్న పిల్లలు చెప్తారు చి, కదా. చి, 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 చి. కాలేజీ టైం టేబుల్ కాదన్నయ్యా, కాపురం టైం టేబుల్. అదే మీ ఆవిడ పక్కలో నేను మార్నింగ్ టైం పడుకోవాలా నైట్ టైం పడుకోవాలా అని తెలుసుకునే టైం టేబుల్ అన్నయ్యా. పడుకోవడం అంటే హాస్టల్లో స్టూడెంట్స్ పక్క పక్కన పడుకున్నట్టు కాదు, లాడ్జింగుల్లో. నా ఇంటికి వచ్చి నా పిల్లని టైం టేబుల్ అంటే నీ ఇల్లాలితో కాపురం చేసే టైం టేబుల్ రా. నేను కొన్న చీర మళ్ళీ మళ్ళీ కట్టించే టైం టేబుల్ రా. నువ్వు కాలనీ మొత్తానికి ఏ టైంలో నేను వస్తున్నానో వివరించి చెప్పిన టైం టేబుల్ రా. నీ ఇల్లాలి శీలం నాకు పంచిచ్చేటప్పుడు నువ్వు రోడ్డు మీద పడుకునే టైం టేబుల్ రా. ఇది సెకండ్ హ్యాండ్ కేసు. ఆ ఫస్ట్ టైం గాడు ఆ టైంకి వస్తాడు, ఈ టైంకి వెళ్తాడు, అందుకే వాడి చెల్లి పెళ్లి చెడగొట్టా, వాడి తల్లిని బ్రోకర్ని చేస్తా అన్నావా లేదా? మా ఇద్దరికి రంకుందని మొగుడివి నువ్వే స్వయంగా చెప్పినప్పుడు నాకు వేరే పెళ్ళెందుకు, పెళ్ళామెందుకురా? అందుకే నీ ఇల్లాలితోనే కాపురం చేస్తా. నువ్వు కూడా ఉన్నావు కాబట్టి డబుల్ కాట్కు బదులు ట్రిపుల్ కాట్ చేయిస్తా. ఈ రోజు నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటా, నీ కంచంలోనే తింటా, నీ మంచం మీదే పడుకుంటా, నీ పెళ్ళాంతోనే ఉంటా. బట్ అంతా టైం టేబుల్. మార్నింగ్ నువ్వుంటే నేను వెళ్ళిపోతా, ఈవినింగ్ వస్తానంటే బయటికి తీసుకుపోతా. నీ మొగుడే మనిద్దరం కలిసి చెడ్డామని చెప్పాడు కాబట్టి నువ్వు నీ మొగుడు ఆలోచించుకుని ఏ పూట ఏ మొగుడైతే బెటరో డిసైడ్ చేసుకొని చెప్పండి. అర్ధ గంటలో రాహుకాలం వెళ్ళిపోతుంది. వస్తా. పెళ్లికి ముందు ఎవరితో తిరిగావు, ఎవరితో అఫైర్ ఉంది, వాడేం చేశాడు, ముద్దు పెట్టాడా, బుక్క గిల్లాడా అంటే ఏనాడు నా మొగుడు అనుమానిస్తున్నాడు, హింసిస్తున్నాడని నేను బాధపడలేదండి. పైగా నా మొగుడు నిజాయితీ మనిషి, కడుపులో ఏది దాచుకోడు, మొహం మీదే అడుగుతాడని సర్దుకుపోయాను. అసలు పెళ్లికి ముందు ఇంకో మగాన్ని పెళ్లి చేసుకుందాం అని ఊహించుకోవడం మహాపాపం అనుకునే భర్త దొరకడం నా అదృష్టం అనుకుని పొంగిపోయాను. కానీ కాలనీ మొత్తం నా భార్య బజారుదని చెప్పుకుని బాధపడిన మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో, పెళ్లిని చెడగొట్టి పగ తీర్చుకునేవాడిని ఏ పేరుతో పొగడాలో నాకు అర్థం కావడం లేదండి. ఏ మొగుడికి పెళ్ళాం మీద అనుమానం రాకూడదు. ఒక్కసారి చెడిందని అనుమానం వచ్చిన తర్వాత ఆ ఆడది నేను చెడిపోలేదు అని సాక్ష్యాలు తేవడానికి ప్రయత్నించకూడదు. అనుమానం వచ్చిన వెంటనే నువ్వు సెకండ్ హ్యాండ్ పెళ్ళాను నన్ను కొట్టుంటే సారీ, మిమ్మల్ని నమ్మించలేకపోయానని నా దారి నేను చూసుకునేదాన్ని. అంతేగాని కన్నరిక పరీక్షలు చేయించమని మీ కాళ్ళ మీద పడేదాన్ని కాదు. అయినా ఇంత దూరం వచ్చాక ఇంకా ఒకే చోరు కింద కలిసి ఉంటే నాకన్నా ముందు మిమ్మల్ని నలుగురు బ్రోకర్ అంటారు. బేసికల్ గా అనాథ, పైగా అల్సర్ పేషెంట్. అందుకే టైంకి తిని రెస్ట్ తీసుకోండి.